కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గం అభివృద్ధికి అడ్డుపడుతున్న ప్రతిపక్షాలు వివరాల్లోకి వెళ్తే గత ప్రభుత్వం అభివృద్ధికి గాలిని వదిలేసి విధ్వంస పాలన చేసిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెనుమలూరు నియోజకవర్గంలో అభివృద్ధిని, సంక్షేమ పథకాలను అలాగే నిరుపేదలకు రైతు బజార్ను ఏర్పాటు చేస్తూ ప్రజల్లో దూసుకుపోతున్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ను ఎదిరించలేక నిరాధారణమైన ఆరోపణలు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ మీద నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఇటువంటి ఆరోపణలు ఖండిస్తున్నారు. ప్రజలకు మంచి చేసినా కూడా జీర్ణించుకోలేని ప్రతిపక్ష పార్టీ వారికి ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు అని తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకులు షేక్ సల్లావుద్దీన్ ఘాటు విమర్శన చేశారు. ఇటువంటివి మానుకొని ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలకి తోడు రావాలని, లేదంటే ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. నా పేరు షేక్ సలావుద్దీన్, మైనార్టీ నాయకుడిని, తెలుగుదేశం పార్టీ పెనుమలూరు. ఏదైతే ఎమ్మెల్యే గారి మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకులకు ఒక చిన్న మనవి. మీరు ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశం ఉంటే, ఏదైతే ఎమ్మెల్యే గారు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో గెలిచిన కాడు నుండి ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఎన్ని పనులు చేసిందో మీరు వెళ్ళి తెలుసుకోవచ్చు. సుమారుగా అసంపూర్తిగా ఉన్నటువంటి ఆ ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్లేవర్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తెచ్చిన వ్యక్తి ఎమ్మెల్యే గారు. అలాగే కంకిపాడు నుండి గొడవరు వెళ్ళే రహదారి ఎలా ఉండేదో మీరందరూ కూడా అందరూ తెలిసింది, వాళ్ళు వెళ్ళి చూడండి. అలాగే చోడవరం టు పెనమలూరు గ్రామంలో నుండి వెళ్ళే రోడ్డు ఎలా ఉంది. అలాగే కానూరు ప్రాంతంలో ఎన్ని డ్రైనేజీలు, ఎన్ని సిమెంట్ రోడ్లు, అలాగే సనత్ నగర్లో కూడా డ్రైనేజీ సమస్యలను తీర్చుకుంటూ ప్రధానమైనటువంటి పెద్ద రోడ్డు అది యూసిటీ స్టాల్ నుంచి అక్కడ సమస్య ఉంది, ఆ సమస్యను తీర్చి పెద్దది ఎడల్పు చేయడం జరుగుతుంది. ఇలాగా నియోజకవర్గం లెవెల్లో తనదైన స్థాయిలో అన్ని పనులు చేపించుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల మన్నన పొందుతున్నటువంటి ఎమ్మెల్యే గారి మీద మీరు ఇటువంటి కార్యక్రమాలు చేసి బురద జల్లి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ప్రజలకు ఎవరేంటి అనేది తెలుసు. ప్రజలు కావాలని అఖండ మెజార్టీతో ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నారని, అది మీరందరూ కూడా మర్చిపోతున్నారని మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ప్రజల సమస్యను తల సమస్యగా భావించి ప్రతిరోజు కూడా బుల్లెట్ మీద తిరుగుతూ ఒక సాధారణ వ్యక్తిగా తిరిగే ఎమ్మెల్యేగా నేను ఈ నియోజకవర్గంలో పేరు తెచ్చుకున్నాడు. ప్రతి వ్యక్తిని తెలుసు ఎమ్మెల్యే గారు అంటే ఏంటో. ఒక తమ్ముడికి అన్నగా, ఒక అవ్వకి మనవడిగా, ఒక అక్కకి తమ్ముడుగా, ఇటువంటి ప్రతి అన్నాన్ని పిలిస్తే అన్నగా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ తనదైన స్థైలిలో మన నియోజకవర్గానికి అభివృద్ధిలో పరగతులు పెట్టిస్తున్నటువంటి ఏకైక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు. ఇక్కడ మీరు ఎటువంటి నిరాధారణ ఆరోపణలు చేసినా కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేదు. ఇప్పుడు ఏదైతే డంపింగ్ యార్డు చాపలకుండీలలో గడిచిన పాత ప్రభుత్వం ఉన్నప్పుడు అది దాన్ని డంపింగ్ యార్డ్ చేస్తే రహదారి చుట్టూ వెళ్ళే చుట్టుపక్కల నుంచి వెళ్ళే వాళ్ళందరూ కూడా దాన్ని చూసి హర్షించుకునేవాళ్ళు. ఏంటి ఇటువంటి రోడ్డు పక్కన ఈ యార్డ్ ఏంటి, దానిలో వచ్చే పొగ, ఆ గాలికి ఎగిరే ఆ కాగితగాలు, ఆ కవర్స్ అన్నీ తెచ్చి అద్దాల మీద పడతాం. కొన్ని ప్రాంతాలలో కూడా కొన్ని రోజుల్లో అయితే ఆ పొగ వచ్చేసి అక్కడ యాక్సిడెంట్లు కూడా జరిగే పరిస్థితి ఉండేది. భయపడిపోయారు స్థానికులు కానీ, రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు కానీ. వాటన్నిటి గమనించి ప్రభుత్వం వచ్చినాక దాన్ని తక్షణమే తప్పించి అక్కడి నుంచి ఆ డంపింగ్ యార్డ్ని వేరే సాటికి పంపించిన ఘనత కూడా ఆయనదేనని ప్రజలు నమ్ముతున్నారు. అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు అక్కడ ఏదైతే రైతు బజార్ల పేరుతో షాపులు పెడుతున్నామో అది కూడా ప్రజల కోసమే తప్ప, ప్రజల మంచి కోసమే తప్ప అని కూడా జనాలకు తెలుసు. అక్కడ ఒక 100 షాపులు కనుక 50 షాపులు కనుక ఒకవేళ కట్టి నిరుపేదలకి మనం కనుక ఆ షాపులు కనుక మనం అక్కడ వాళ్ళకి షాపులు ఇస్తే వాళ్ళకు కూడా జీవన ఉపాధి దొరుకుతుంది. కొంత వాళ్ళ ఫ్యామిలీలు కూడా ఆనందంగా బ్రతుకుతారు అన్న ఉద్దేశంతో ప్రజలకి మంచి చేయాలన్న ఆకాంక్షతో పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారి మీద ఇటువంటి నిరాధారణ ఆరోపణల్ని మేమందరూ కూడా పూర్తిగా ఖండిస్తున్నాము. ప్రజలు ఎమ్మెల్యే గారితో ఉంటారు, ఎమ్మెల్యే గారితోనే ఉన్నారు. ప్రజలు న్యాయం వైపు ఉన్నారు, ప్రజలు నిజాయితీ వైపు ఉన్నారు, ప్రజలు నమ్మకం మీద వైపు ఉన్నారు, ప్రజలు నీతి మీద పక్కన ఉన్నారు, ప్రజలు ఏదైతే నియోజకవర్గం అభివృద్ధి వైపు ఉన్నారు. కాబట్టి ఎప్పుడు బోడే ప్రసాద్ గారికి ఇటువంటి కార్యక్రమాల ఇబ్బంది కలగదని మరొకసారి తెలియజేసుకుంటూ, ఏదైతే నిరాధారం ఆరోపణలు చేస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకులకు ఇప్పుడైనా మీరు దేవుడు మిమ్మల్ని మారుస్తారని దువా చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.